ఓకే. సో మూడు భిన్నమైన పరిస్థితులండి. ఒకదాన్ని ఉదాహరణకి మనం జనరలైజ్ చేయలేము. అయితే మనకేంటంటే ఎందుకు ఇలా మారుతున్నారు, ఎందుకు ఇలా ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదా, దాన్ని కాదని చెప్పేసి ఇలా హత్యలు చేయడం ఎందుకు అనేది ప్రధానమైన అలా ఎదురవుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునేంత స్వేచ్ఛ మన సమాజంలో ఉందా అనేది నా ప్రశ్న. లేదు, అంత స్వేచ్ఛ లేదు. లేనప్పుడు వాళ్ళు ఆ టైంలో వాళ్ళకు కనిపించిన పరిష్కారం అంటే ఎలిమినేషన్. అది రైటా తప్పంటే ఖచ్చితంగా తప్పు, అది శిక్ష పడుతుంది అనే విషయం అందరికీ తెలుసు. కానీ వాళ్లకు ఆ టైంలో అంతకు మించిన పరిష్కారం దొరకకపోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఈ నిన్న హైదరాబాద్ లో జరిగిన సంఘటన మనం తీసుకుంటే, తల్లిని కూతురు 15-16 సంవత్సరాల పాపకి, 16-17 సంవత్సరాల అమ్మాయి సో వీడితో కలిసి చంపేసింది. ఇది ప్రధానంగా మనకు కనిపిస్తున్న పెరిఫరల్ గా కనిపిస్తున్న విషయం. వెంటనే మనకు వచ్చే రెస్పాన్స్ అంటే, ఎంత కక్రోసురావు ఈ కూతురు, ఉంటే ఏంటి పోతే ఏంటి, ఇలా బ్లా 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 అని చెప్పేసి నీజర్ రియాక్షన్స్ కొన్ని వందల వేలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతూ ఉంటాయి. అవును. నా ప్రశ్న ఏంటంటే, మనందరం ఆలోచించుకోవాల్సిన, మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, తల్లిని చంపేంతటి ద్వేషం ఆ అమ్మాయిలో ఎందుకు ఏర్పడింది? తల్లిని చంపేంతటి ద్వేషం ఆ అమ్మాయిలో ఎందుకు ఏర్పడింది? అందుకు ఎంకరేజ్ చేసిన సంఘటనలు ఏంటి? అది కేవలం సోషల్ మీడియా ప్రభావమేనా, ప్రేమ ప్రభావమేనా, మోహం ప్రభావమేనా, లేకుంటే వ్యామోహం ప్రభావమేనా, లేకుంటే వేరే ఏమైనా ఉన్నాయా అనే విషయాలు మనము ఒక సైకాలజిస్ట్ గా నేను అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ కేసులో మనం తీసుకుంటే, చనిపోయిన మృతురాలు పేరేదో ఉంది, ఆవిడ పేరు, ఆవిడ చనిపోయాడు. తర్వాత 2 మ్యారేజ్ చేసుకుంది, తను కూడా చనిపోయాడు. నేను చదివాను సబ్జెక్ట్ టు కరెక్షన్. సో అంటే ఫ్యామిలీలో డిస్ఫంక్షన్ ఉంది. అలాగే ఈ అమ్మాయి తను కొడుతుందనే చంపేసి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే పేరెంట్స్ పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే కొట్టాలి అనేది మన సొసైటీలో అందరూ అంగీకరిస్తున్న విషయం. సో పిల్లల్ని కొట్టే హక్కు మాకు ఉందని పేరెంట్స్ అందరూ ఫీల్ అవుతున్న విషయం. కానీ పిల్లల్ని కొట్టే హక్కు పేరెంట్స్ కు లేదు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఆడిబుల్ అండి? yes audible, you are continue. సో ఇక్కడ ఏమవుతుందంటే, మనము ఎప్పుడైతే పిల్లల్ని పదే పదే అణచివేస్తూ, వాళ్ళని కొడుతూ, తిడుతూ, వాళ్ళని చిన్నపుచ్చుతూ, కంట్రోల్ చేస్తూ ఉంటారో, అప్పుడు పిల్లలకు పేరెంట్స్ పైన ద్వేషం పెరుగుతుంది, ప్రేమ తగ్గి ద్వేషం పెరుగుతుంది. ఆ ద్వేషం ఏ స్థాయికైనా తీసుకు వెళ్ళగలదు. ఎస్పెషల్లీ టీనేజ్ లో ఉన్నప్పుడు పిల్లలకి తార్కికంగా ఆలోచించే మెదడులో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఏదైతే ఉందో ఇది డెవలప్ కాదు. వాళ్ళు ఎక్కువగా ఎమోషనల్ గా ఉంటారు, ఇల్లాజికల్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. దానికి తోడు ఎప్పుడైతే ప్రేమ అనేది తోడవుతుందో, ప్రేమ అనేది ఒక హై ఇంటెన్స్డ్ ఎమోషన్. అంటే ఇంటెన్స్డ్ ఎమోషన్ లో ఎప్పుడైతే పూర్తిగా వాళ్ళు కూరుకుపోయారో, అప్పుడు వాళ్లకు ఎమోషన్స్ తప్ప లాజిక్ ఏ మాత్రం పనిచేయదు. అందువల్లనే ఒక వ్యక్తిని చంపితే మనకు జైలు శిక్ష పడుతుంది, పోలీసులు పట్టుకుంటారు, జైలు శిక్ష పడుతుందనే కనీసమైన ఆలోచన కూడా లేకుండా ఆ యువకులు ఆ పనికి పాల్పడ్డారు. దీని అంతటికీ కారణం, మనము ఫోన్ అని చెప్పేసి, స్మార్ట్ ఫోను, సోషల్ మీడియా అని చెప్పి మనం తప్పించుకోవచ్చు. కానీ నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే, పేరెంట్స్ కు పిల్లలకు మధ్య పెరుగుతున్న దూరం, తగ్గుతున్న బంధాలు, అనుబంధాలు దేని వల్ల తగ్గుతున్నాయనేది మనం క్వశ్చన్ చేసుకుంటే, అగైన్ నాట్ ఓన్లీ పిల్లలే కాదు, పేరెంట్స్ కూడా ఎక్కువ మంది సెల్ ఫోన్స్ కి, స్మార్ట్ ఫోన్స్ కి అడిక్ట్ అయిపోయి ఉండడం వల్ల, ఒకే ఇంట్లో ఉంటున్నా కానీ తక్కువ మాట్లాడుకోవడం కూడా, తిన్నావా, వచ్చావా, పోయావా, మార్కులు ఎన్ని వచ్చాయి, స్కూల్లో చెప్పి ఇంతవరకే తప్ప వాళ్ళతో మనసు విప్పి మాట్లాడుకునేంత ఆ సమయం కేటాయించకపోవడం వల్ల ఆటోమేటిక్ గా పేరెంట్స్ కు పిల్లలకు మధ్య దూరం పెరుగుతుంది. దాంతో పాటు ఎప్పుడైతే ఈ అణచివేత ధోరణి అనేది ఆ పెంపకంలో ఉంటుందో, అప్పుడు పేరెంట్స్ పట్ల ప్రేమ తగ్గి ద్వేషం పెరుగుతుంది. సో దాని పర్యవసానమే ఇటువంటి తీవ్రమైన చర్యలు. అయితే స్మార్ట్ ఫోన్ వల్ల నష్టం ఏంటంటే, మనుషులు మాట్లాడుకోవడం, దూర మొన్ననే సిస్టమ్ పెట్టారు, దగ్గర ఉన్న వాళ్ళు దూరం అవుతున్నారు, దూరం ఉన్న వాళ్ళు దగ్గర అవుతున్నారు స్మార్ట్ ఫోన్ వల్ల. ఎక్కడైతే మనం దూరంగా ఉన్న వాళ్ళతో మనము స్మార్ట్ ఫోన్ తో కనెక్ట్ అవుతున్నాము, దగ్గర ఉన్న వాళ్ళతో పూర్తిగా స్మార్ట్ ఫోన్ లో పడి దగ్గర ఉన్న వాళ్ళతో దూరం అవుతున్నాము.
ఇది ప్రధానమైన కారణంగా నా అబ్జర్వేషన్ అండి. ఒకటి అంటే సరే ఈ అమ్మాయికి సంబంధించిన అంశం ఇట్లా ఉండుంటే మొన్న మనం చూసాం గద్వాల్లో ఒక యువతి నువ్వంటే నాకు చాలా ఇష్టమని అతన్ని పెళ్లి చేసుకొని అంటే పెళ్లికి ముందే ఆ అమ్మాయికి ఇంకొక బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీతో ఒక శారీరక సంబంధాలు ఉన్నప్పటికీ కూడా నమ్మించి పెళ్లి చేసుకొని మరి అంటే అక్కడ సిచ్యువేషన్ ఆమె బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరము లేదు. లేదంటే అక్కడ కూడా సేమ్ వాళ్ళ మదర్ కూడా సమ్ ఫాదర్ లేనట్టున్నాడు, వాళ్ళ మదర్ కూడా బ్యాంకులో పనిచేస్తుంది. సో నువ్వు నాకు ఇష్టం లేదన్నా సరిపోయేది, ఎందుకంటే ఆల్రెడీ ఆమె వేరే పురుషునితో సన్నిహితంగా ఉంది కాబట్టి. కానీ నాటకీయంగా పెళ్లి చేసుకున్న 3వ రోజు నుంచే ప్లాన్ మొదలుపెట్టింది. అంటే అసలు ఇట్లాంటి సంఘటన ఎట్లా చూడవచ్చు? ఇదే కాదు, మన నేపాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లాంటి ఇన్సిడెంట్ సేమ్ మహబూబ్నగర్ జిల్లాలో మీకు ఐడియా ఉంటుంటుంది. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ భర్తను చంపేసి భర్తను పూడ్చిపెట్టి ప్రియుడికి ఏదో ముఖానికి దాన్ని ఏమంటారు మనం కృత్రిమంగా ఫేస్ చేంజ్ చేసుకోవడానికి ఆపరేషన్ చేపించి ఏదో అంటే వేడి నీళ్ళు పడ్డాయి, గ్యాస్ పేలింది అని చెప్పేసి అసలు అంటే భర్తను చంపి పాతి పెట్టేసి ప్రియుడిని భర్తగా నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమెకు పెళ్ళైంది, పిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా మన ముందున్నాయి. వీటిని ఎట్లా చూడొచ్చు మనం? సరే ఇదంటే మీరు అన్నట్టు చైల్డిష్ మెంటాలిటీ, ద్వేషం పెంచుకుంటారు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య గ్యాప్ పెరిగింది అనేది ఇదొక అంశం. అంటే ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, వీటిని ఎట్లా చూడొచ్చు మనం? ఇది పూర్తిగా వేరండి. మేఘాలయ హనీమూన్ మర్డర్ కానివ్వండి, కర్నూలు మర్డర్ కానివ్వండి, పూర్తిగా ప్లాన్డ్ మర్డర్స్ అవి. రైట్, ప్లాన్డ్ మర్డర్స్ ఏంటంటే మేఘాలయ హనీమూన్ మర్డర్ లో ఏంటంటే ఆమెకు మొదటే బాయ్ ఫ్రెండ్ తో సంబంధం ఉంది, దాన్ని పేరెంట్స్ ఒప్పుకోకుండా ఆవిడకు వేరే అతనితో పెళ్లి చేశారు. పెళ్లి చేసుకొని తప్పనిసరి పరిస్థితులు ఆమెకు ఉన్నాయి. సో తప్పనిసరి పరిస్థితులు ఉన్నప్పుడు ఆమె ప్లాన్ ఏంటంటే భర్తను చంపేసి తను విధవ అవుతుంది, విధవ అయితే తను వేరే ఎవరు పెళ్లి చేసుకోరు కాబట్టి అప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తన దగ్గర పనిచేసే వర్కర్ని పెళ్లి చేసుకుంది ఆమె ప్లాన్. ఇక్కడ తేజేశ్వర్, కర్నూలులో తేజేశ్వర్ ఏంటంటే అతనికి ఆ అమ్మాయి తల్లికి ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది. ఆ వ్యక్తి మళ్ళీ ఈ అమ్మాయితో కూడా సంబంధం పెట్టుకున్నాడు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆస్తి కోసం ఈ ప్లానింగ్ అంతా. తేజస్వి అనే వ్యక్తి యొక్క ఆస్తి కోసం అతను పెళ్లి చేసుకుని అతను మర్డర్ చేసేస్తే భార్యగా ఈమెకు ఆస్తి వస్తుంది కాబట్టి అప్పుడు తన అంతకి హక్కుదారుని అవుతాను, అప్పుడు తన నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చు అనేది ప్లానింగ్. ఈ రెండిట్లోనూ టోటల్లీ డిఫరెంట్ అండి. ఇటువంటివి ఏమవుతుందంటే ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నప్పుడు, లేకుంటే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నప్పుడు, బోర్డర్లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నప్పుడు, పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళు క్రిమినల్ గా ఆలోచించగలుగుతారు, క్రిమినల్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అయితే ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి వాళ్ళ వ్యక్తిత్వంలో భాగంగా మారిపోతుంది కాబట్టి వాళ్ళంత క్రూరంగా ఆలోచించగలుగుతారు. సో దాని పర్యవసానమే ఇటువంటివి. అంటే ఒకటి విశేష్ గారు ఇప్పుడు ఈ 2-3 ఇన్సిడెంట్లను మనం చూసినప్పుడు ఈ 2-3 ఇన్సిడెంట్లు మనం చూసినప్పుడు మహబూబ్నగర్ జిల్లాకే పరిమితమే మాట్లాడుకుందాం. మన నేపాల్ ఇన్సిడెంట్ కూడా ఓకే. అంటే వీళ్ళందరూ కూడా అటు స్త్రీ కానీ ఇటు పురుషుడు కానీ ఇద్దరు కూడా సాంప్రదాయ కుటుంబాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే, అంతో ఇంతో గ్రామీణ లేదా హైదరాబాద్ నగరం లాంటి జీవనాల నుంచి వచ్చిన వాళ్ళు. అంటే మరీ మోడర్నైజ్డ్ కాదు, మరీ వెనుకబడినటువంటి మామూలుగా మనం అంటాం కదా, అంటే ఐసోలేటెడ్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు. సో అయినప్పటికీ కూడా వీళ్ళ ఆలోచన విధానం ఎందుకు ఇట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు చెప్పండి రమణ గారు, ఇప్పుడు మనము ఇంతకు ముందు మన సినిమాల్లో చాలా తక్కువ హింసాత్మక సంఘటన ఉన్నా కానీ చాలా తక్కువగా ఉండేది, వాటికి సెన్సార్ సర్టిఫికెట్ ఉండేది, వాటిని వీళ్ళంతవరకు తక్కువగా చూపించేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత ఓటీటీలో అత్యధికంగా చూస్తున్న సిరీస్లు ఏమంటే క్రైమ్ సిరీస్. ఈ క్రైమ్ సిరీస్లో మర్డర్ చేయటం అనేదాన్ని వింత రకాలుగా రకరకాలుగా విభిన్నంగా ఎవరికి దొరకకుండా ఎలా మర్డర్ చేయొచ్చనే విషయాల మీద ఓటీటీ సిరీస్లు సినిమాలు విస్తృతంగా వచ్చాయి. అవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి, ఇంట్లోకి వచ్చాయి, మొబైల్లోకి వచ్చాయి, స్మార్ట్ ఫోన్లో కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే వీటిని పదే చూస్తూ ఉంటారో ఆటోమేటిక్ గా చూసే వాళ్ళ మనసులో కూడా అటువంటి ఆలోచన అనేది కదులుతుంది. ఓకే, నాకు ఈ సమస్య ఉంది, ఆ సిరీస్ లో ఇటువంటి సమస్యను వాడు ఇలా మనిషిని ఇలా ఎలిమినేట్ చేశాడు, ఇలాగైతే మనిషి దొరకడు కాబట్టి మనం దొరికే ఛాన్స్ లేదు. మీరు గుర్తుంటే ఆ మధ్యకాలంలో ఇక్కడ హైదరాబాద్ లో కూడా భార్యను చంపేసి యాసిడ్ లో కరిగించేసేసి ముక్కలు చేసి ఒక ఆర్మీ సోల్జర్. సో ఇది ఒక సినిమా చూసి నేర్చుకున్నాడు అతను చెప్పాడు. అవును, తర్వాత పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే నేను ఒక ఓటీటీ సినిమా చూసి దానిలో చూసి చేశానని కూడా చెప్పాడు. వెరైటీ ఆఫ్ మర్డర్స్ అనేవి మనము ఓటీటీ సిరీస్ చూసి నేర్చుకున్నారు. ఇంకోటి ఏమవుతుందంటే ఎప్పుడైతే
ఒక్కొక్క వ్యక్తి పదే పదే ఒకే రకమైన సినిమాలు చూస్తూ ఉంటారో, ఈ క్రైమ్కు సంబంధించిన మర్డర్కి సంబంధించిన సినిమాలు కానీ, ఓటీటీ సిరీస్లు కానీ, లేకుంటే ఆ డాక్యుమెంటరీస్ కానీ చూస్తుంటారో, వాళ్ళ మనసు కూడా, వాళ్ళ వైరింగ్ కూడా మారుతుంది. ఓకే, ఇలా చేయొచ్చు, ఇలా చేసి తప్పించుకోవచ్చు, ఇలా చేస్తే ఎవరు కనుక్కోలేరు అని వాళ్ళ వైరింగ్, మైండ్ లో ఉన్న వైరింగ్ అనేది వాళ్ళ ఆలోచనలు మారిపోయి ఆ దిశగా వాళ్ళని ప్రేరేపిస్తాయి. ఎస్, అందుకనే మేము నిన్న ఇదే స్టూడియోలో ఒక డిబేట్ పెట్టినప్పుడు ఈ రప్ప రప్ప అనేటువంటి డైలాగ్స్ వచ్చినప్పుడు, ఒక సినిమాలో విలను వాడినటువంటి డైలాగ్స్ ఇవాళ అంటే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో అదొక ప్రధానమైనటువంటి అంశం అయినప్పుడు మేము అదే మాట్లాడాము. అంటే ఒక్క నిమిషం విజయ్ గారు, అంటే సినిమాలు అనేది ఖచ్చితంగా సినిమాలు సమాజం మీద ప్రభావితం చూపుతాయి కాబట్టి సినిమాలలో పెట్టే ఇతివృత్తాలు కావచ్చు, కథలు కావచ్చు, కథనాలు కావచ్చు, డైలాగులు కావచ్చు సమాజానికి ఉపయోగపడేలా, లేకపోతే కొత్త జనరేషన్కు ఒక మంచి మార్గం చూపేలాగా ఉండాలి తప్ప ఇట్లాంటి చెడు మార్గాల వైపు వాళ్ళను టర్న్ చేసేలాగా ఉండకూడదనే ఒక డిస్కషన్ కూడా జరిగింది. ఇప్పుడు మంచిని మొత్తం వదిలేసి చెడుని మాత్రమే ఎక్కువ ఈజీగా స్వీకరిస్తున్నాం. మంచి సినిమాలు కూడా చాలా వస్తున్నాయి కూడా. మనం ఎన్నో మంచి సినిమాలు చూసాం, మంచి సినిమాలు ఇప్పటికీ వస్తున్నాయి. కానీ ఒక్క చెడ్డ సినిమా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మంచి సినిమాల కంటే. రమణ గారు, ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలంటే, హ్యూమన్ మైండ్ ఈజ్ ప్రోగ్రామ్డ్ టు అట్రాక్ట్ టువర్డ్స్ నెగిటివ్ థింగ్స్. మనం పాజిటివ్ కంటే నెగిటివ్ వైపు మైండ్ త్వరగా అట్రాక్ట్ అవుతుంది. సో సినిమాలో ఆ పుష్ప 2 సినిమాలో ఒక మంచి ఉన్నా కానీ దాన్ని పక్కన పెట్టి అతను స్మగ్లింగ్ ద్వారా గొప్పవాడయ్యాడు, అతనికి రప్ప నరికేస్తా అన్నాడు, ఇది అట్రాక్టివ్ గా ఉంటుంది. ఎవరికి? ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు వెంటనే దాన్ని క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి ఆ హీరోతో ఐడెంటిఫై చేసుకుంటారు. ఆ హీరోతో సబ్లిమినేట్ అయిపోయేసి ఇలాగ మనం కూడా కావచ్చు, మనం కూడా గొప్పవాళ్ళు కావచ్చు అని తీసుకుంటాం. అంటే ఒక సైకో ఫ్యాన్సీ మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. హీరోలు ఎట్లాంటి డ్రెస్సులు అయితే వాడు బయట అట్లాంటి డ్రెస్ వేస్తాడు, హీరోలు ఎట్లాంటి హెయిర్ కటింగ్ ఉంటే వాడు బయట అట్లాంటి హెయిర్ కటింగ్ పెట్టుకుంటాడు, హీరో ఎట్లా షేవింగ్ చేసుకుంటే వాడు అట్లా షేవింగ్ చేసుకుంటాడు. దాన్ని ఒక సైకో ఫ్యాన్సీ కింద చూడొచ్చేమో. ఇది సైకో ఫ్యాన్సీనే అండి. ఇప్పుడు సినిమాలు ఎప్పుడు సినిమాలు ఎందుకు హిట్ అవుతాయంటే అండి, సినిమాలు ఎందుకు చూస్తాం మనము? మనకు ఉన్న జీవితంలో ఉన్న అనేక కష్టాలు నష్టాల నుంచి కాసేపు విశ్రాంతి పొందేందుకు సినిమా చూస్తాం. ఓకే, దాని నుంచి తప్పించుకునేందుకు ఒక రకంగా ఎస్కేపింగ్ మెకానిజం అన్నమాట సినిమాలు చూడటం అనేది. అయితే ఆ ఎస్కేపింగ్ మనము హాయిగా రిలాక్స్ అవ్వడం కోసం చూస్తాం. అదే టైంలో మనకు ఏదైనా ఒక క్యారెక్టర్ ఐడెంటిటీ ఉన్నప్పుడు, ఇది మన క్యారెక్టర్ మనలాగా ఉంది, ఇలా మనం కావాలనుకున్నప్పుడు దాంతో త్వరగా ఐడెంటిఫై అవుతారు. అదేంటంటే ఈ కొంచెం చదువు తక్కువ, లేకుంటే చదువు తక్కువ లేదో ఆలోచన తక్కువగా ఉన్న వారిలో వీళ్ళు త్వరగా అట్రాక్ట్ అవుతారు, త్వరగా అలా మారేందుకు ప్రయత్నం చేస్తారు. మనం గమనిస్తే ఇటువంటి పోకడలు కూడా కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు, లోయర్ క్లాస్ పీపుల్లో మనం ఇటువంటి ఐడెంటిఫికేషన్ ఎక్కువగా మనం గమనించవచ్చు. మీరు గమనించండి, బాగా డబ్బున్నాడు కోటేశ్వరుడు ఎవడు కూడా ఏ సినిమా యాక్టర్ లాగా వేషం వేసుకోడు, లేకుంటే బాగా చదువుకునే సైంటిస్ట్ కానీ లేకుంటే ఒక లెక్చరర్ కానీ సినిమా లాగా వేషం వేసుకోడు. మనకు తక్కువ చదువుకున్న వాళ్ళు